జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేటీఆర్ ను చదువుకున్న అజ్ఞానివి అని తెలంగాణ సమాజానికి పట్టిన చీడ పురుగులు అంటూ ఘాటు పదజాలంతో విమర్శించారు. కౌశిక్ రెడ్డిని బ్లాక్ మెయిలర్ అని పిలుస్తూ ప్రజల ఆశీర్వాదంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే నాగరాజు. ప్రజలు నిన్ను బట్టలు ఇప్పుతారు అంటారు. అది అవులే కేటీఆర్ గా నీకు బుద్ధి ఉన్నారా? ఇంత కూడా చదువుకున్నాను. నీకు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏకపద వర్షాలతో మాట్లాడుతున్నావు. దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి కదా నేను తీసుకుపోయి ఫామ్ హౌస్ లో పండబెట్టిండు. అయినా ఇంకా మీకు బుద్ధి జ్ఞానం వస్తలేదు. వాడు ఉంటాడు ఇంకోటి సూసైడ్ స్టాప్ హుజరాబాద్ కౌశిక్ రెడ్డి. వాడు ఒక నెంబర్ 1 ఎక్స్ట్రాక్షన్ ఫెలో, అంటే డబ్బులు దోసుకునేటువంటి దొంగ వాడు. వాడు మైనింగ్ ఉంటే మైనింగ్ వాళ్ళ దగ్గర, అక్కడ బిజినెస్ మ్యాన్ ఉంటే బిజినెస్ మ్యాన్ల దగ్గర బెదిరించి డబ్బులు దోసుకున్నాడు. మొన్ననే వాని మీద సుబేదార్లో ఎఫ్ఐఆర్ అయింది. వాడు కూడా సూసైడ్ స్టార్ గారు కూడా మా నాయకులను, కాంగ్రెస్ నాయకులను కార్యాలయాల మీద దూరి కొడతాడట. బిడ్డ మా కార్యకర్తలు తడుచుకుంటే బట్టలు కూడా తీసి ఊరు తిప్పుకుంటా కొడతారు. కానీ ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సహనం పాటిస్తున్నాం, ఒక మర్యాద పాటిస్తున్నాం, ఒక పద్ధతిగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు ఒక మమ్మల్ని అందరినీ కూడా ఒక లీగల్ గా, అంటే మనం అందరం ఒక సమాజంలో ఉన్నాం కాబట్టి ఒక మెసేజ్ పోయే విధంగా ఉన్నాం కాబట్టి మేము ఎవరిని కూడా అబ్యూజింగ్, ఎవరిని తిడతలేము, ఎవరిని చేస్తలేము. కానీ నోటికి వచ్చినట్టు దమ్ము ధైర్యం ఉన్నదా, లేకుంటే కార్యకర్త కాంగ్రెస్ నాయకులను ఉరికించి కొడతాం. అరే బిడ్డ తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ బొందబెడతాం, కానీ కాదు. ఇప్పటికే ప్రజలు బొందబెట్టిండు. అయినా కూడా ఇంకా బుద్ధి లేకుండా పాడి కౌశిక్ రెడ్డి అనే సూసైడ్ స్టార్ బిచ్చ అమ్మా అయ్యా నాకు బిచ్చవేయి, లేకుంటే నేను చచ్చిపోతాను, నేను నా పెళ్ళం, మీరు వచ్చి నా స్థితికి నిప్పి పెట్టాను. నువ్వు నీకు ఉన్నారా, విలువలు ఉన్నాయా? నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. ఇంకా వచ్చి అది చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో 10 ఏళ్లలో ఎవడున్నాడు? మున్సిపల్ శాఖ ఎవడు హ్యాండిల్లో ఉన్నది? మరి బోరబండ ఏంది, జవహర్ నగర్ ఏంది, లేక ఎన్ని స్లమ్స్ అన్ని కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి? వాళ్ళ మీరు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళకి నీళ్లు సరైన సమయం నీళ్లు రావు, మోరీలుండయి, రోడ్లుండయి, డ్రైనేజ్ సిస్టమ్ వ్యవస్థ అంతా భ్రష్టు పట్టించిన మీరు ఈ రోజు హైడ్రా అనే పేరుతోని తెలంగాణలో హైడ్రా అనే భూతం చూపెట్టుకుంటూ మీరేదో చేయాలనుకుంటారు. హైడ్రా అనేది ఈ రోజు చెరువులను ఎవడైతే నీలాంటి దొంగలు కబ్జా పెట్టిందో వాళ్ళ కబ్జాలు పెట్టిన నాలాలను ఈ రోజు దాన్నంతా క్లీన్ చేసుకుంటూ ఈ బీఆర్ఎస్ బురదనంతా క్లీన్ చేస్తున్నాం. కాబట్టి బిడ్డ తస్మాత్ జాగ్రత్త, నోరు దగ్గర జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి. నువ్వు టెస్టులకు రా అని అన్నాడు. అరే టెస్ట్ అయితే నువ్వు పెద్ద స్కమ్ ఆఫ్ ద ఎర్త్. నువ్వు కేటీఆర్ అనేటోడు మన తెలంగాణకు స్కమ్ ఆఫ్ ద ఎర్త్ అంటే తెలుసా? స్కమ్ ఆఫ్ ద ఎర్త్ అంటే వానపాము వస్తుంటాడు. వానపాము ఏం చేస్తాడు? మొత్తం మట్టి పొక్కలు చేసి తింటా అంటది. అసంటోడు వీడు మొత్తం ఈ రోజు మాట్లాడుతున్నాడు. నువ్వు డ్రగ్స్ లలో మునిగి ఉన్నావు. నిన్ను ఏ టెస్ట్, నువ్వు రా, దమ్ముంటే రా, నేను లై డిటెక్టర్ టెస్ట్ కు వస్తా అంటాను. నువ్వు దొంగలకు వాడు మాల్యాగాడు, విజయ మాల్యా అసంటోడే సిగ్గుపడతాడు. నేను చూసి అమ్మ నీ దగ్గర రావాలి, స్పెషల్ క్లాసులు తీసుకోవాలి, ట్యూషన్ కు రావాలి, నేను దేశాలు ఇచ్చిపెట్టిపోయాను. కానీ ఇంత వైట్ కాలర్ అఫెన్స్ అంటే ఈ ఆర్థిక నేరస్తులు వాళ్ళ దగ్గర నేను ఇంకా నేర్చుకోవాలని వాడు మిమ్మల్ని చూసి సిగ్గుతో తల వంచుకుంటాడు. నీకు టెస్టులు ఏ టెస్ట్ పెట్టినా దొరకవు. లై డిటెక్ట్ గా లాస్ట్ కు నీకు నార్కో అనాలిసిస్ టెస్ట్ పెట్టినా కూడా నీ దగ్గర అన్ని అబద్దాలే ఉంటాయి తప్ప నిజాలు ఉండేరా? నోరుతే సోషల్ మీడియాతోనే తట్టుకోలే కదా. అరే సోషల్ మీడియాలో తలుచుకుంటే నలిసిపడేస్తాం. కానీ ఏంటంటే లీగాలిటీ అంటే మనం చట్ట పరిధిలో ఉన్నాం, చట్ట పరిధిగా పనిచేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఓపిక ఉన్నది కూడా తలుచుకుంటే మిమ్మల్ని అందరిని తోలు పిగల తీస్తాం. కానీ కాదది పద్ధతి కాదు. నోరు జాగ్రత్త పెట్టుకో, అదుపులో పెట్టుకో నీ నోరును. రేపు నవీన్ యాదవ్ రాబోయే ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాడు. తమ్ముడు ఒక బీసీ సోదరుని పట్టుకుని రౌడీ అన్నారు. మీకంటే రౌడీలు ఎవడున్నారా? మీ కౌశిక్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ వాడు పెద్ద దొంగగాడు. వాడు బెదిరించి డబ్బులు వసూలు చేస్తాడు. వాడు మాట్లాడుతున్నాడు. సిగ్గు శరం లేకుండా మాట్లాడకండి. ప్రజలు చూస్తున్నారు.
నోరు అదుపు పెట్టుకొని మాట్లాడండి. సో కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఉంటుంది. బీసీలకు 42% నినాదంతో పోతున్నది. రేపు గెలిచినాక ఏదైతే జవహర్ నగర్ కాలనీలు, స్లమ్ ఏరియాస్ ఉన్నాయో, ఫిలిం నగర్ సిటీ అంతా స్లమ్లతో నిండుకొని ఉన్నది. ఈ అన్నిటిని కూడా ఒక సందేశం ఇచ్చే విధంగా మేము పనిచేస్తున్నాం. తప్పనిసరిగా జూబ్లీ హిల్స్ లో 100% నవీన్ యాదవ్ గెలిచిండు, మోరల్ గా గెలిచిండు. రేపు ఫిజికల్ గా కూడా 14 తర్వాత గెలుస్తాయి. కాబట్టి మీరు ఏదైతే చేస్తున్నారో అసత్య ప్రచారాలు మానుకోండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. జై హింద్, జై కాంగ్రెస్.